లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత యేసయ్య ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడుతుంది, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. ఇక్కడ కొద్దిగా మనం ధ్యానిస్తే ఏంటంటే, అంతకు మునుపే పేతురు యేసు గురించి విన్నాడు. ఎలా విన్నాడు అనంటే, పేతురు యొక్క తమ్ముడే ఉన్నాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు గొర్రెపిల్ల అనగానే ఆ యోహాను, ఆంద్రేయ అనేటువంటి వారు ఏం చేశారనంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఉన్నారు. ఆయన గురించి బహుశా తెలిసే ఉంటుంది, అంతకంటే ముందే ఇది. సో ఆ తర్వాత యేసయ్య వారు ఆ సముద్ర ఒడ్డున నిలిచి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ప్రజలకు వినపడకపోయేసరికి, సరే కొంచెం హైట్ స్టేజ్ కావాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ పడవ మీద ఎక్కాడు. ఎక్కినటువంటి తర్వాత దేవుని మాటలు ప్రకటించారు. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ కూడా రాత్రంతరా ప్రయాసపడ్డారు చేపల కోసం. చేపలు పట్టేటువంటి బెస్తవారు. బైబిల్లో యేసయ్య వడ్రంగివాడు, కార్పెంటర్, ఆ వర్క్ చేసేటువంటి వాడు. కులం గురించి నేను మాట్లాడటం లేదు, వర్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సో ఏంటనంటే, అప్పటికే రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, రాత్రంతా చెమట ఓడ్చారు, ప్రయత్నించారు, ఏది కూడా వాళ్ళకి పడలేదు. అప్పటికే రాత్రంతా పడకపోయేసరికి నిరాశ అనేది ఉంటుంది కామన్గా. ఒకరోజు పడుతుంది, ఒకసారి పడదు. సో వాళ్ళ వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు యేసయ్య ఆ పడవనెక్కి దాని మీద నిల్చొని వాక్యం ప్రకటించడం ముగిసినటువంటి తర్వాత పేతురుతో అంటున్నాడు, చూశాడు, ఏమీ కనపడలేదు. సరే పేతురు, పోదాం పద చేపలు పట్టడానికి అని అనగా, అయ్యా రాత్రంతా. విషయం ఏంటంటే, పగటిపూట ఎవడు వలలేడు, పగటిపూట ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళరు. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? హల్లెలూయా, వల వేయమని అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. ఎందుకంటే రాత్రి సమయంలోనే వలలు వేసి వాటిని లాగితేనే అవి పైకి వస్తాయి ఎక్కువగా. అది ఇది ఏదైతే సముద్రం అంటున్నారో, కపెర్నహూము దగ్గర జరుగుతుంటున్నటువంటి ఈ సంఘటన, ఇది మృత సముద్రం. ఇక్కడ జరుగుతుంటున్నది ఏంటంటే, మృత సముద్రము కాదు, అది గలిలియా సముద్రం. మీరు వెళ్ళారు కాబట్టి టకా అని చెప్పేస్తాను. ప్రార్థన చేద్దాం, మనం అందరం వెళ్ళాలి. హల్లెలూయా, ఆశపడాలి, యేసునామమున మనం వెలుదుముగాక. ఆమేన్. ఓకే. సో ఏంటంటే, వాళ్ళు వలలు వేశారు కానీ వాళ్ళకు దొరకలేదు, ప్రయత్నించారు కానీ దొరకలేదు. అయితే ఇప్పుడు యేసయ్య వచ్చి వెయ్యి అంటున్నాడు. పేతురు యొక్క జీవితంలో బాగా గమనించండి, ఇక్కడ విశ్వాసం అవసరమా, విధేయత అవసరమా? హల్లెలూయా. వాట్ ఈస్ నీడెడ్? విశ్వాసం అనే కాన్సెప్ట్ ఇక్కడ మనము పేతురు జీవితంలో ఇక్కడ చూడలేము. విశ్వాసం అనేది కాదు ఇక్కడ కనపడింది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే యేసయ్య వేద్దాం పద అన్నప్పుడు, అయ్యా పడలేదయ్యా, అవిశ్వాసం, అది పడలేదు. రాత్రంతా ప్రయత్నించామయ్యా, ఏం లేవు. హల్లెలూయా. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అవిశ్వాసాన్ని పక్కన పెట్టి విధేయతకు, అంటే సరే నీ మాట చొప్పున, ఏమంటున్నాడు? విశ్వాసం చొప్పున కాదు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. హల్లెలూయా. ఇట్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు ఎందుకంటే విశ్వాసం అనేది, విధేయత, ఈ రెండు కూడా మన రీజనింగ్కి, మన లాజిక్స్కి, మన ఆలోచనలకి, విశ్వాసం విధేయత రెండు అతీతంగా ఉంటాయి, అంటే వ్యతిరేకంగా ఉంటాయి. ఆ పరిస్థితులు కనపడవు. విశ్వాసము కానీ విధేయత కానీ, ఈ రెండింటిలో నాది ఇమిడి ఉన్నది. ఎందుకంటే ఈ రెండు కూడా మన ఆలోచనలకి, మన పరిస్థితులకి, అక్కడ జరిగేటువంటి సంఘటనలకి అతీతంగా ఉంటాయి. అయితే విశ్వాసములోను విధేయతలోను దేవునికి లోబడుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. విశ్వాసములోను విధేయతలోను దేవునికి లోబడుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఇక్కడ పేతురు యొక్క ఆలోచనలన్నీ కూడా జరగదు, దొరకదు, ప్రయత్నించాము, దొరకలేదు అనేటువంటి మాట ఉన్నది.
హల్లెలూయా. అతని మనస్సు అయితే ఇంకొకటి కూడా ఇక్కడ కనబడుతుంటున్నది. ఏంటంటే పీటర్ లివ్డ్ ఏ సిన్ఫుల్ లైఫ్. పేతురు పాపపు జీవితము జీవించాడు. పేతురు పాపములో బ్రతికాడు. అతని గత జీవితము పాపముతో కూడుకున్నటువంటిది. హల్లెలూయా. అందుకనే చేపలు పట్టినటువంటి తరువాత ఆ చేపల రాశిని చూచినటువంటి పేతురు ఆశ్చర్యపడి అదే దోణిలోనే యేసయ్య ఎదుట సాగిలబడి ఆయన అంటున్నాడు ఏంటంటే, అయ్యా నేను పాపిని. ఏమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాపుల జీవితములలో కూడా అద్భుతములను చేయగలడు. హల్లెలూయా. దేనిని బట్టి తెలుసా? విధేయతను బట్టి. ఆమేన్.